వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో మనం ఈ సెషన్లో ఈనాడు పేపర్లో వచ్చిన రెండు ఎడిటోరియల్ ఇష్యూస్ని డిస్కస్ చేద్దాం. సో ఈ రెండు కూడా మనకు రానున్న అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో చాలా ముఖ్యమైనవి. సో మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్లో, డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో ఒకటి ఇటీవల మనకు నిర్వహించిన కాప్ సదస్సు, దానిపైన రాసిన ఎడిటోరియల్. అదేవిధంగా ఏ విధంగా మనకు భారత శాసన వ్యవస్థలో మార్పు చేర్పులు జరుగుతూ ఉన్నాయి, ఏవైతే ఈ సెషన్స్కు సంబంధించింది. సో ప్రజాస్వామ్య నాణ్యత లేదా ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం తగ్గుతుందా పెరుగుతుందా, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మెయిన్స్లో రాసేందుకు అనుగుణంగా ఉండే డేటా మనకి ఇందులో ఉంది. సో ఓకే, మనం సబ్జెక్టులోకి వెళ్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాప్ సదస్సు, ఓకే, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్తాం. సో ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల నియంత్రణ ఒప్పందం, సో UNFCC అంటారు ఇంగ్లీష్లో. సో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ క్లైమేట్ కాన్ఫరెన్స్ అని చెప్పి. ఓకే, సో ఇందులో మనకు ప్రతి ఏడాది సమావేశం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం మనకు 29వ కాప్ సదస్సు జరిగింది. మరి 28ది ఎక్కడ జరిగింది అని అంటే UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. 30వది ఎక్కడ జరగబోతున్నది అని అంటే బ్రెజిల్ దేశంలో జరగబోతుంది. సో చాలా ఇంపార్టెంట్. ఈ వెన్యూస్ పైన కూడా నేరుగా క్వశ్చన్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో మరి ఈ ఏడాది సమావేశాలు ఎక్కడ నిర్వహించినారు అని అంటే అజర్బైజాన్లోని బాకులో నిర్వహించినారు. సో నిజానికి నవంబర్ 11th నుంచి నవంబర్ 22nd వరకు షెడ్యూల్ అయింది, కానీ ఏకాభిప్రాయం అన్నది కుదరలేదు. సో సమావేశానికి సంబంధించి అంతర్గత విభేదాలు ఇవన్నీ కూడా ఓకే రావడంతో వాగ్వాదాలు జరగడం, ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు పొడిగించినారు. అంటే నవంబర్ 11th నుంచి నవంబర్ 24th వరకు, ఓకే, నవంబర్ 11th నుంచి నవంబర్ 24th వరకు మనకి సమావేశాలు అనేవి జరిగినాయి. అజర్బైజాన్లోని బాకు అనే ప్రాంతంలో జరిగినాయి. ఓకే, వాతావరణ మార్పులను సమష్టిగా ఎదుర్కోవాలన్న లక్ష్యం నీరుగారిపోయిందని వర్ధమాన దేశాలు నిరసిస్తూ ఉన్నాయి. సో ఈ సమావేశాల్లో మనకు ఏం జరిగింది అని ప్రతి పాయింట్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. కేవలము ఎగ్జామినేషన్ ఓరియంటేషన్తో మాత్రమే అవసరమైన అంశాలను ఎడిటోరియల్లో మీకు ఎపిటోమ్ ఐఏఎస్ అందిస్తూ ఉంది. సో అందులో మనకు ఇక్కడ అగ్రదేశాలు అండ్ పేద దేశాలు, వీటి మధ్య రప్చర్ అదే విధంగా కొనసాగింది. సో ఇంకా మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఏం చెప్తున్నానంటే, ఈ ప్రపంచంలో ఈ వాతావరణం అనేది ధ్వంసమైంది, పర్యావరణం అనేది, దీనికి ప్రధాన కారణం అగ్రదేశాలే. మరి అవే నష్టం కలిగించినాయి కాబట్టి అవే నష్టాన్ని భర్తీ చేయాలి. భర్తీ చేయాల్సిన అమౌంట్ పైన ఎక్కువగా దృష్టి సారించింది. సో అయితే వీళ్ళు ఏదైతే అమౌంట్ చెప్తూ ఉన్నారో ఆ అమౌంట్కి పేద దేశాలు, వర్ధమాన దేశాలు అంగీకరించడం లేదు. సో కాబట్టి ఒక రకంగా చెప్పాలి అంటే ఇది పాక్షిక విజయం మాత్రమే ఈ సదస్సు అనేది సాధించింది అని చెప్పుకోవచ్చు. సో మరి ఈ ప్యారిస్ వాతావరణం, మనకి ఈ కాప్ సదస్సు అర్థం కావాలి అంటే ప్యారిస్ సదస్సు అర్థం కావాలి. సో 2015లో మనకు ఫ్రాన్స్లోని ప్యారిస్లో నవంబర్ అరౌండ్ 31st నుంచి డిసెంబర్ వరకు ఈ పర్యావరణ సదస్సు జరిగింది. సో అందులో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ కీలకమైన నిర్ణయాలకు సంబంధించి ఇక్కడ చర్చ జరిగింది. సో ఈ ప్యారిస్ పర్యావరణ ఒప్పందం అన్నది 2016 నవంబర్ 4th అమల్లోకి వచ్చింది. ఈ డేట్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో యాక్చువల్గా మనకు ప్యారిస్ వాతావరణ లక్ష్యం అర్థమైతే ఇప్పుడు ఎందుకు చర్చలు పాక్షిక విజయంగా మనం అభివర్ణిస్తున్నామో అది తెలుస్తుంది. సో మనకు నేరుగా రావచ్చు. కాప్ 29 సదస్సును సమీక్షించండి అన్నారనుకోండి. సో కాప్ 29 సదస్సు పాక్షిక విజయం మాత్రమే సాధించగలిగింది. ఓకే, సో నవంబర్ 11 నుంచి 24వ తేదీ వరకు దీన్ని నిర్వహించినారు. ముఖ్యంగా పర్యావరణ మార్పులకు కారణభూతమైన అగ్రదేశాలు తమ ఆర్థిక సాయంపై పెద్దగా స్పందించకపోవడంతో ఇది ఒక పాక్షిక విజయంగా మాత్రమే చెప్పొచ్చు అని చెప్పి మనం ఆ విధంగా ఇంట్రడక్షన్ రాయొచ్చు. సో ప్యారిస్ వాతావరణ లక్ష్యం ఏంటో చూద్దాం. శిలాజ ఇంధనాల వినియోగం వంటి మానవ కార్యకలాపాలతో భూగోళం వేడెక్కుతుంది.
సో అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం, ఇంగ్లీష్లో వీ కాల్ దెమ్ యాజ్ ఎ ఫాజిల్ ఫ్యూయల్స్. ఈ బొగ్గు కావచ్చు, లేదా పెట్రోల్ కావచ్చు, లేదా డీజిల్ కావచ్చు. ఫాజిల్ ఫ్యూయల్స్ వల్ల భూమి వేడెక్కుతుంది. భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్ దగ్గర నిర్వహించాలని ప్యారిస్ వాతావరణ సభలో ప్రపంచ దేశాలు తీర్మానం చేసినాయి. మరి ఇక్కడ శిలాజ ఇంధనాలను మండిస్తుంది ఎవరు అని అంటే అమెరికా, చైనా ఇలాంటి అగ్రదేశాలే, రైట్. అవి తగ్గిస్తే ఆ ప్రభావం అందరిపైన పడుతుంది. అవి వేడి చేస్తే ఆ ప్రభావం అందరిపైన పడింది. అవి తగ్గించగలిగితే ఆ మంచి ప్రభావం వచ్చేదైతే ఉందో మొత్తం సమస్త భూమి రాశి దాన్ని అనుభవిస్తుంది, రైట్. మరి వాతావరణ ఫైనాన్స్ అంటే ప్యారిస్ అర్థమైంది కదా, శిలాజ ఇంధనాన్ని మండించడం వల్ల భూమి వేడెక్కుతుంది. ఈ వేడెక్కడాన్ని 1.5 డిగ్రీ సెల్సియస్ వద్ద నిలువరించగలగాలి. అది ప్యారిస్ ఒప్పందము. ఇప్పుడు మనకు వాతావరణ ఫైనాన్స్ ఇది తెలుసుకుంటే మనం డేటాలోకి వెళ్ళొచ్చు. ప్యారిస్ ఒప్పంద లక్ష్య సాధనలో పేద దేశాలకు ఆర్థికంగా చేయూతనివ్వాలని అగ్రదేశాలు నిర్ణయించినాయి. ఈ దేశాలు ఇంకా శిలాజ ఇంధనాల వైపుకు మళ్ళవన్నమాట. పైగా ధనిక దేశాలు లేదా డబ్బున్న దేశాలు శిలాజాలను ఎక్కువగా మండించడం వల్ల నష్టపోతున్నవి కూడా ఈ పేద దేశాలే. ఉదాహరణకు పనామా అనే దేశం ఉన్నది. ఈ పనామా అనే దేశం ఈ సంవత్సరం సుగ్డూబ్ అనే ఒక దీవిని పూర్తిగా కోల్పోయింది. పర్యావరణ మార్పు వల్ల పూర్తి స్థాయిలో ఒక దీవిని కోల్పోయిన ప్రపంచం మొట్టమొదటి దేశం పనామా. ఓకే, సో సుగ్డూబ్. మరి భూమి వేడెక్కడానికి పనామా ఎంత మేర కారణం అంటే 0.000001% కూడా కాదు. నేను ఇంకా తక్కువ జీరోలు చెప్పిన, అంత ఎక్కువ జీరోలు చెప్పే ఓపిక లేక, అంత తక్కువ పర్సెంటేజ్ అనమాట. నిజానికి భూమి వేడెక్కడానికి ప్రధాన కారణాల్లో చైనా, అమెరికా, ఇండియా, యూరోపియన్ యూనియన్ ఈ కంట్రీసే ఎక్కువ ఉన్నాయి. ఈ కంట్రీస్ అన్నీ కలిసి 56% ఉన్నాయి దాదాపుగా రీసెంట్ డేటా ప్రకారం. మిగతా అన్ని 44% అంటే ప్రపంచ దేశాలు చైనా, అమెరికా, ఇండియా, యూరోపియన్ యూనియన్, అందులో 27 దేశాలు అంటే 30 దేశాలు కలిసి 56% చేస్తే ఇక మిగతా దేశాల వాటా 0%లలో ఉంటుంది. 0.00% ఉంటుంది. తనకు కారణం ఈ పనామా అనే దేశం కారణం కానే కాదు, కానీ ఫలితాన్ని అనుభవిస్తున్న దేశం ఏదనంటే పనామా. అదేవిధంగా వెనిజులాలో హంబన్డోల్ట్ అని చెప్పి ఒక గ్లేషియర్ అన్నమాట, అంటే హిమనీ నదం, అది ఈ సంవత్సరం కరిగిపోయింది పూర్తిగా. ఈ ప్రపంచంలో అన్ని రకాల రైట్ ఈ హిమనీ నదాలు గ్లేషియర్స్ను కోల్పోయిన మొదటి దేశంగా వెనిజులా నిలిచింది. 2011లో 2 పోయినాయి, ఇప్పుడు 1 పోయింది. మరి ఆ దేశం ఎంతవరకు కారణం అంటే ఆ దేశం పెద్ద కారణం కాదు, అయినా సరే ఫలితాన్ని అనుభవిస్తుంది. మాల్దీవ్స్ దేశం అయితే ఏకంగా నీళ్ళ లోపల క్యాబినెట్ మీటింగ్ పెట్టింది. అగ్రదేశాల తీరు మారకపోతే ఏదో ఒక రోజు మాకు ఈ పరిస్థితి ఎదురవుతుంది అని చెప్పి మాల్దీవ్స్ దేశం చెప్పింది. సో ఈ విధంగా మనకు అనేక రకాలుగా అగ్రదేశాలు కారణమవుతున్నాయి. సో మరి ప్యారిస్ ఒప్పంద లక్ష్య సాధనలో పేద దేశాలకు ఆర్థికంగా చేయూతనివ్వాలని చెప్పి నిర్ణయించినాయి. దీన్నే వాతావరణ ఫైనాన్స్ అంటున్నారు, క్లైమేట్ ఫైనాన్స్ అంటారు. మొత్తం మనకు అజర్బైజాన్లో చర్చ దీని చుట్టే తిరిగింది. క్లైమేట్ ఫైనాన్స్ మనకు బాకు COP29 సదస్సులో పేద దేశాలకు నిధుల కేటాయింపులకు సంబంధించి కొత్తగా నిర్ణయం తీసుకోవాలని అజెండా పేర్కొంది. సో 29 సదస్సు అసలు ఫస్ట్ ఏం చెప్పింది, పేద దేశాలకు ఇంత డబ్బు కావాలి ఇవ్వండి, దట్స్ ఇట్ ఎజెండా. ఏ సమావేశానికైనా ముందు ఎజెండా ఉంటుంది, తర్వాత మినిట్స్ ఉంటాయి. సో ఏం చర్చించబోతున్నాం, చర్చించిన తర్వాత ఏం జరిగింది, దాన్ని మినిట్స్ అంటారు. ముందుగా ఎజెండాలో ఏం పేర్కొంది, పేద దేశాలకు నిధులు ఇవ్వాలి, అది ఎజెండా. దీన్ని నూతన సమష్టి పరిణామాత్మక నిర్దేశం, న్యూ క్వాంటిఫైడ్ గోల్ అని చెప్పినారనమాట. న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్, న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అంటే ఇది కొత్తది, అందరూ కలిసి తీసుకునేది, సమష్టిగా తీసుకునే నిర్ణయం, ఒకటిగా తీసుకునే నిర్ణయం. పరిమాణాత్మక లక్ష్యాల నిర్దేశం, క్వాంటిఫైడ్, ఈ లక్ష్యాన్ని సాధించాలి, టెంపరేచర్ ఇంతకు మించి పెంచకూడదు, అలాంటి గణించదగ్గ లక్ష్యాన్ని ఎంచుకొని ఆ అమౌంట్ ఎంతో నిర్ణయించాలి. ఇది మనకు ముఖ్యమైన లక్ష్యం అన్నమాట. సో మరి ఆల్రెడీ చెప్పినాను, భూగోళం వేడెక్కడానికి ప్రధాన కారణాలు ఏవి అని అంటే ధనిక దేశాలు. ఇవి ఏం చేస్తున్నాయి, బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాలను దీర్ఘకాలికంగా వినియోగిస్తున్నాయి. ఇది భూగోళం వేడెక్కడానికి కారణమవుతుంది. దీనివల్ల సముద్రాలు పొంగి దీవి దేశాలు ముంపునకు గురవుతున్నాయి. మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చిన, పనామా అనే దేశం, వెనిజులా అనే దేశం. ఇవి మరి భూమి వేడెక్కుతుంది కదా, దీనివల్ల కష్టం ఏంటి అంటే భవిష్యత్తులో కొన్ని దేశాలు అదృశ్యమయ్యే ప్రమాదం ఉన్నది, ముఖ్యంగా దీవి దేశాలు. ఇక వాటర్ లెవెల్, భూమి వేడెక్కడం వల్ల
మంచు వేగంగా కరుగుతుంది, ధృవాల్లోని మంచు వేగంగా కరుగుతుంది. వేగంగా కరుగుతున్న మంచు సముద్రాల మట్టాన్ని పెంచుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా దీవి దేశాలు మునిగిపోతాయి. అక్కడ ఉండలేక వాళ్ళు ఏం చేస్తారు, ప్లెయిన్ ఏరియాస్లోకి వస్తారు. ప్లెయిన్ ఏరియాస్లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరుగుతుంది, జనసాంద్రత పెరుగుతుంది. అండ్ మౌలిక వసతులు, ఆహారం పైన మనకు ఈ లైక్ ఓకే ప్రెజర్ అనేది పెరుగుతుంది. దీంతో ఓకే మనకు భూమి నివసించే ప్రాంతం తగ్గిపోతుంది, యుద్ధాలు ప్రారంభమవుతాయి, మానవాళ్ళే అంతరించిపోయే ప్రమాదం ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు నార్త్ ఇండియాకైతే సముద్రం లేదు. సౌత్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర తీర ప్రాంతాలు, తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అవి సముద్ర మట్టం పెరిగి మునిగిపోయినాయి అనుకోండి, ఎక్కడ రావాలి, తెలంగాణకు రావాలి. ఇంకా మార్గమే లేదు వాళ్లకు. ఓకే, సో అన్ని చుట్టుపక్కల తమిళనాడు వాడు తెలంగాణకే రావాలి, కర్ణాటక వాడు రావాలి, ఆంధ్రప్రదేశ్ వాడు వచ్చేస్తాడు, ఒరిస్సా వాడు రావాలి. తెలంగాణలో వనరులపైన ప్రెషర్ పడుతుంది. తెలంగాణలో మనకు ఓకే భూమి తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది, వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి కదా ఇక్కడికి వచ్చి. సో ఇది సమస్యలన్నీ ఎదురవుతాయన్నమాట. ఓకే, సో ఈ విధంగా మానవ జాతికే తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. సో ఇవి దీర్ఘకాలంగా జరుగుతాయి. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది, వరదలు. రీసెంట్గా విజయవాడలో చూసినాం, తెలంగాణలో ఖమ్మం జిల్లాలో చూసినాం. సో ఇవి జస్ట్ ట్రైలర్స్ మాత్రమే. రానున్న రోజుల్లో అసలు సినిమా కనపడుతుంది. ఓకే, సో ఇప్పటికే మనకు యాగి అనే పేరుతో వియత్నాం, కంబోడియా ఈ దేశాన్ని అతలాకుతలం చేశాయి తుఫాన్లు. రానున్న రోజుల్లో భూమిపైన ఉండే ప్రతి ఓకే దేశం ఈ విపత్తును ఎదుర్కోబోతున్నది. సో తుఫానులు అది లేకుంటే అసలు వర్షాలే రావు, అనావృష్టి తాండవేస్తుంది. దీంతో ఆహార ధాన్యాలు పండవు. సో నీటి సమస్య ఏర్పడుతుంది, సాగునీరు ఉండదు, తాగునీరు ఉండదు, వినియోగించుకోవడానికి నీరు ఉండదు, నీటి యుద్ధాలు స్టార్ట్ అవుతాయి. ఇలా అనేక సమస్యలు అనేవి వస్తాయి. మరి తాజా సదస్సులో ఏం ఆశించినారు యాక్చువల్గా, భూగోళం వేడెక్కడం వల్ల కలిగే నష్టాలకు ఆ పరిహార నిధిని ఏర్పాటు చేస్తారు. భూమి వేడెక్కడం వల్ల ఇంత నష్టం జరుగుతుంది, దీనికి ఇంత ఇస్తాము, దీనివల్ల మనం అడవులు పెంచుకోవచ్చు, దీనివల్ల మనం శిలాజ ఇంధనాలు తగ్గించుకోవచ్చు, సౌరశక్తిని పెంచుకోవచ్చు, భూమి వేడెక్కడానికి కారణమయ్యేవన్నీ కూడా తగ్గించుకోవచ్చు అన్నది మెయిన్. దాని పరిమాణాన్ని అంటే ఎంత ఇస్తామన్నది COP29లో నిర్ణయిస్తారని ఆశించారు. భూతాపాన్ని దాల్చిన కార్బన్ ఉద్గారాన్ని తగ్గించేందుకు కొత్త మార్గాలను గుర్తిస్తారని భావించారు. రెండు చేయాలి. సో అయిన డ్యామేజ్కి చేయబోతున్న డ్యామేజ్కి ఎంత ఇస్తావు, అండ్ నెక్స్ట్ ఈ డ్యామేజ్ డబ్బు ఇచ్చేంత మాత్రం సరిపోదు, రానున్న రోజుల్లో తగ్గించాలి, తగ్గించడానికి ఏం చేస్తావు, ఇవి రెండు మనకు మెయిన్. సో భూ ఉష్ణోగ్రత పెరుగుదల 2030 కల్లా 1.5 డిగ్రీల సెల్సియస్ చేరుకొని ఆ పైన మించిపోవచ్చని ఐరాస అనుబంధ సంస్థ మనకి ఇప్పటికే చెప్పింది. UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్, కెన్యాలోని నైరోబీ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ ఆల్రెడీ చెప్పేసింది. దీన్ని నివారించడానికి COP29 దిశానిర్దేశం చేస్తూనే అందరూ విశ్వసించారు. చాలా అంచనాలు వేసినారు అనమాట, అట్లా ఉండొచ్చు ఇట్లా ఉండొచ్చు అని చెప్పి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా ఈ క్లాస్ చూస్తున్న వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాయాలని కోరుకుంటున్న వాళ్ళే. సో మీరు అలా చదివితే అని ఇలా రావచ్చు, ఈ క్వశ్చన్ రావచ్చు అంచనా వేసుకున్నారు. మీ అంచనాలకు తగ్గట్టుగా పేపర్ లేదనుకోండి, చాలా డిసప్పాయింట్ అయిపోతారు. మరి దీనికి పరిష్కారం ఏంది, రైట్, సిలబస్లో ఉన్న ప్రతి అంశాన్ని అధ్యయనం చేయడం, సిలబస్లో ఉన్న ప్రతి అంశాన్ని బేసిక్ కాన్సెప్ట్స్, డేటా, దీని ప్రకారం చదవాలన్నమాట. చాలామంది ఆస్పిరెంట్స్ ఏంటంటే లైక్ కాన్సెప్ట్ లేకుండా డేటా చదవడం, లేదా డేటా విస్మరించి జస్ట్ కాన్సెప్ట్స్ చదవడం, ఇలాంటి అంశాల వల్లనే విఫలం చెందుతున్నారు తప్పనిస్తే వేరే కారణం మరొకటి లేదు. రైట్, మరి సంపన్న దేశాల పట్ల ఉన్న డిమాండ్ ఏంటి, మనం ఏం కోరుతున్నాం, సంపన్న దేశాలను ఏం కోరుతా ఉన్నాం మనం, భూతాపానికి బాధ్యులైన సంపన్న దేశాలు మరింత ఎక్కువ బాధ్యత తీసుకుని శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించాలని డిమాండ్ ఉంది. కేవలం డబ్బులు ఇస్తే సరిపోదు, ఓకే నువ్వు తగ్గించాలి. రైట్, డబ్బులు ఇవ్వడం వల్ల ఆల్రెడీ చేసిన డ్యామేజ్కి ఇస్తున్నావు. రైట్, మరి భవిష్యత్తులో ఈ పరిస్థితి రాకూడదంటే ఏం చేయాలి, నువ్వు తగ్గించాలి వినియోగించడము. సో వాతావరణ మార్పుల వల్ల నష్టపోతున్న తమకు భారీగా ఓకే సాయం చేయాలని చెప్పి పేద దేశాలు కూడా కోరుతూ ఉన్నాయి. ఇది ఆశించారు సంపన్న దేశాల నుంచి. మరి ఇందుకోసం COP29 సదస్సులో ఎక్కువ నిధులు ఇస్తూ సమష్టి నూతన పరిమాణాత్మక లక్ష్యాల నిర్దేశం జరుగుతుందని ఆశించారు. తీరా కేటాయింపులు చూసి వర్ధమాన దేశాలు పెద్దగా విరిచాయి, ఇంక్లూడింగ్ ఇండియా కూడా ఇది పెద్ద కేటాయింపులు ఏముంది, దీనికోసం ఇంత చర్చలు, ఇంత ఓకే హంగామా ఎందుకు అని విమర్శించింది. ఇది పోటీ పరీక్షలు రాసే పిల్లలకు బిట్లు పెంచే తప్ప పెద్దగా ఉపయోగకరమైంది కాదు అన్నట్టుగా మాట్లాడింది అనమాట. సో ఈ మాట చెప్పలేదు, మీకు ఈజీగా గుర్తుంటుందని చెప్పింది.
ఓకే, ఇప్పుడు ఈ సదస్సు జరగడం వల్ల మనం ఇంత చదువుకోవాల్సి వస్తుంది. ఈ ఎడిటోరియల్ రాశారు, సరే వీరు రాసినారు రాయలే, తర్వాత సంగతి మనం నేర్చుకోవాలి కదా. అజర్బైజాన్లో జరిగింది, బాకులో జరిగింది, 11th to 22 సరిపోక కొట్లాడడం సరిపోక టైము మరో 2 రోజులు పొడిగించుకున్నారు. అదేవిధంగా ఇంకా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఫండింగ్ కూడా వచ్చింది, ఫండింగ్ కూడా గుర్తుపెట్టుకోవాలి కదా మనం ఇప్పుడు. సో అసలు ఇది లేకపోతే ఇన్ని బిట్లు వచ్చేవి కాదు మనకు హ్యాపీగా. ఓకే, బిట్ల మేర మనకు టైం మిగిలేది. రైట్. సో ఈ విధంగా ఎంత నగదు అవసరం, అసలు ఎంత అవసరం, ఎంత ఇస్తున్నాడు. వాతావరణ మార్పులు ఎదుర్కోవడానికి ఏటా 1.3 lakh crore ఆర్థిక సాయం అవసరమని పేద దేశాలు స్పష్టం చేస్తున్నాయి. నువ్వు ప్రతి సంవత్సరం ఎంత ఇవ్వాలంటున్నాడు, 1.3 lakh crore ఇవ్వాలంటున్నాడు. ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిందే, రైట్ అంటున్నారు. కానీ COP29 సదస్సులో ధనిక దేశాలు 30,000 కోట్ల డాలర్తో సరిపెట్టాయి. ఎక్కడ 1.3 లక్షల కోట్లు, ఎక్కడ 30,000 కోట్లు, సగం కూడా కాదు. ఓకే, సో అంటే 1,30,000 కోట్లు కొడితే 30,000 కోట్లు ఇచ్చినారు. సగం అంటే 65, సగంలో సగం అంటే 25% మేర. 100 రూపాయలు అవసరమైతే 25 రూపాయలు ఇచ్చినాడు. రైట్. బాధపడవా? ఇప్పుడు మీరు ఈ క్లాస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అయి ఉంటారు, ఆర్ పీజీలు అయి ఉంటారు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేవాడు. లైక్ మీరు డిగ్రీ పూర్తి చేసినప్పుడు చివరి ఈ ఇయర్లో ఫేర్వెల్ పార్టీ జరుగుతుంది. ఫేర్వెల్ పార్టీ జరిగినప్పుడు మీ ఫాదర్ని వెళ్ళి ఫేర్వెల్ పార్టీ 1000 రూపాయలు అని అడిగినారనుకోండి, మీ ఫాదర్ ఈసారికి ఒక 25 రూపీస్ ఇస్తా సర్దుబాటు చేసుకో అంటే, రైట్. సో మీకు అసలు సంబంధమే లేదు, ఏదో 900 800 ఇస్తాను ఈసారి సర్దుబాటు చేసుకో అంటే డిఫరెంట్గా ఉంటుంది. 25 రూపీస్ ఇస్తున్నాడు, 2.5% మాత్రమే చెప్పినాడు. సో ఇక్కడ ఈవెన్ 250 ఇచ్చినా కూడా మీరు అంగీకరించరు. ఏ మూలకు వస్తే 250, రైట్, ఏమీ రావు. రైట్. సో కాబట్టి ఇంకా మీకు కోపం వచ్చి ఏమంటారు, ఫ్రస్ట్రేషన్లో అబ్బా అంత మొత్తం ఎందుకు ఇస్తావులే, వద్దులే నాకు, ఉంచుకో నువ్వే అని చెప్తావు. సో ఆ విధంగా పేద దేశాలు 1.3 లక్షల కోట్లు కోరితే 30,000 కోట్లు ఇచ్చినాడు. 25% మాత్రమే, ఇంకా అంతకంటే తక్కువనే ఇచ్చినాడు. ఓకే, సో అది కూడా 2035 నుంచి అందిస్తామని మెలికబెట్టాయి. ఇప్పుడు ఇయరంట 2035 నుంచి ఇస్తారంట. అంటే మీరు ఫేవరెట్ పార్టీకి 1000 రూపాయలు అడిగితే 25 రూపాయలు ఇస్తా, కానీ ఇప్పుడు కాదు. నువ్వు పీజీలో సీట్ తెచ్చుకో, ఓకే, పీజీ పూర్తి చేయి, అప్పుడు ఇస్తా. పీజీ పూర్తి చేసినాక అప్పుడు ఉంటుంది ఫేవరెట్ పార్టీ. లేదంటే ఉద్యోగం సంపాదించిన తర్వాత ఉద్యోగం సంపాదించి మొదట జాయిన్ అయ్యి అక్కడి నుంచి ప్రమోషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, అప్పుడు ఇస్తా అన్నట్టుంది. 2035 నుంచి అందిస్తామని మెలికపెట్టాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్, ఎంత డిమాండ్ చేశాయి, 1.3 లక్షల కోట్లు. ఎంత ఇస్తున్నారు, 30,000 కోట్లు. ఎప్పటి నుంచి ఇస్తారంట, 2035 నుంచి ఇస్తారంట. సో ఇది అరాకోర మొత్తమేనని భారత్ సైతం గట్టిగా నిరసించింది. ఎవరు చెప్పారు ఇది, ఎవరైనా నిరసిస్తారు దీన్ని. భారత్కు నైజీరియా దేశం గట్టి మద్దతు పలికింది. రైట్. సో మరి నగదుపై ఖచ్చితత్వం, పోనీ ఇదన్నా గ్యారంటీ ఉందా అంటే లేదు. సంపన్న దేశాలు, ఎందుకంటే గతంలో ఇవి చెప్పినట్టు ఇచ్చుంటే నమ్మేవాళ్ళు, ఆ రికార్డ్ అనేది లేదు. రైట్. సంపన్న దేశాలు 2020 నుంచి వాతావరణ ఫైనాన్స్ కింద ఏటా 10,000 కోట్ల డాలర్లు ఇస్తామని వాగ్దానం చేసినాయి. రైట్. అయినా ఇయ్యలే. 2022లో సదరు లక్ష్యాన్ని అందుకున్న ఆ దేశాలు 2025 వరకు దీన్ని కొనసాగిస్తామన్నాయి. అంటే ఒక 2 సంవత్సరాలు ఇచ్చినాయి. రైట్. సో తర్వాత మానేసినాయి. ఇప్పుడు తమ సాయాన్ని 30,000 కోట్ల డాలర్లకు పెంచుతున్నామని చెప్తున్నాయి. కానీ ఎట్లా నమ్ముతాం. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ట్రాక్ రికార్డ్ చూస్తారు ఎవరైనా, మీరు ఏ ఇంటర్వ్యూకి పోయినా కూడా టెల్ మీ సంథింగ్ అబౌట్ యు అని అంటారు. సో నువ్వు ప్రైవేట్ జాబ్కి పోయినారనుకోండి, మీ బీటెక్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పి చూసి జాబ్ ఇస్తారు. అంతేగాని రాగానే ఇంటర్వ్యూ పోగానే జాబ్, నీకోసం వెయిటింగ్ బాబు, జాబ్ తీసుకో, ఇది ఫస్ట్ మంత్ శాలరీ తీసుకొని ఇవ్వడు కదా. సో మరి ట్రాక్ రికార్డ్ బాగుంటే యూ విల్ గెట్ గుడ్ జాబ్. సో ట్రాక్ రికార్డ్ ఇక్కడ సరిగ్గా లేదు. 30,000 కోట్ల డాలర్లకు పెంచుతున్నామని చెప్తున్నా, అవి ఉదారంగా ఇస్తున్నామని వాదిస్తున్నాయి. కానీ నిజానికి గతంలో ఇచ్చిన ట్రాక్ రికార్డ్ లేదు. నువ్వు గతంలో చెప్పినావు ఎంత ఇస్తానన్నావు, అంత ఇవ్వలేదు. దీన్ని ఎట్లా నమ్మేది. 2035కి అంటున్నావు, ఇప్పుడు ఇవ్వనంటున్నావు, అప్పటిదాకా అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోతుంది కదా అని చెప్తున్నాయి. సో వాస్తవానికి 2030 కల్లా 50,000 కోట్ల డాలర్ సాయం అందిస్తామని మొదట్లో ప్రతిపాదించినాయి 2030 నాటికల్లా. అది చివరికి 30,000 కోట్ల డాలర్ తగ్గింది. అంటే ఫస్ట్ టైం 50,000 కోట్లు ఇస్తామని చెప్పి ఆల్రెడీ తగ్గించినారు. 2030 వరకే ఇస్తామన్నారు, అది ఇప్పుడేమో దూరం తీసుకుపోయినారు. రైట్. మరి రైట్ అయితే ఇక్కడితోటే నిరాశపడాల్సిన అవసరం ఏం లేదు. వచ్చే ఏడాది బ్రెజిల్లో జరిగే COP30 సభలో వార్షిక వాతావరణ ఫైనాన్స్ 1.3 లక్షల కోట్లకు పెంచే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పి అన్నారు. సర్లే చూద్దాంలే, నెక్స్ట్ టైం చూద్దాంలే, మీ ఫాదర్ అన్నట్టు అనమాట. సో 25 రూపాయలు ఇచ్చి ఇప్పుడు కాదులే, నెక్స్ట్ టైం చూద్దాం, నెక్స్ట్ టైం 1,500 ఇస్తా, నీకెందుకు, నువ్వు 1000 అడిగితే 1,500 ఇస్తా అని చెప్తున్నాడు అనమాట. సో నమ్మేది ఎట్లా, నమ్మలే.
ఓకే, సో అది ఇక్కడ జరిగింది. ఓకే, మరి వాతావరణ మార్పుతో అగ్రదేశాలకు నష్టం లేదంటే నష్టం లేనివాడంటూ ఎవడు ఉండడు. కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అంతే, దట్స్ ఇట్. ఓకే, అగ్రదేశాలకు కూడా ఇది నష్టమే. ఏ విధంగా అంటే వాతావరణ వైపరీత్యాలతో 2049 నాటికి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఏటా 90 నుంచి 15 lakh crore డాలర్ల మేర నష్టపోతుంది. పెద్ద దేశాలే ఎక్కువగా నష్టపోతాయి. ఈ ఏడాది సెప్టెంబర్ అక్టోబర్లో 2 తుఫాన్లతో అమెరికా 10,000 కోట్ల డాలర్ల నష్టం సంభవించింది. మరి ఈ స్థాయిలో తుఫాన్ సంభవించడానికి కారణం వాతావరణంలో వచ్చిన మార్పులే. అమెరికా నష్టపోయింది. చైనా కూడా 2023లో చైనా ప్రకృతి ఉత్పాతాలతో 4,200 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టాన్ని చవిచూసింది. సో పేద దేశాల సంగతి అసలు చెప్పాల్సిందే లేదు. రైట్, అసలే డబ్బులు లేవు, పైగా ఉన్నవి కాస్త ఊడ్చిపెట్టుకుపోయినాయి. ఓకే, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పేద దేశాలకు ఆర్థిక సాయం కోసం 72 కోట్ల డాలర్ల నష్ట నివారణ నిధిని ఏర్పాటు చేశారు. ఓకే, సో ఇది మనకు ఈ సదస్సు నిర్ణయించింది 72 కోట్ల డాలర్లు. ఇక్కడ నేను పెద్ద ఎత్తున తుఫాన్ వస్తే ఆ చిన్న చిన్న దేశాలు రెస్క్యూ చేసి కాపాడుకోవడానికి అమౌంట్ ఉండదు కాబట్టి ఈ అమౌంట్ నుంచి ఇస్తారు. ఇది ఏ మూలకు సరిపోతుంది. అమెరికా 1.75 కోట్ల డాలర్ల నిధికి అందిస్తామని వాగ్దానం చేసింది, కానీ అయితే వాతావరణ మార్పు చేసింది. అయితే ఇది ఇస్తుందో ఇవ్వదో తెలియదు. ఎందుకనంటే ట్రంప్ ఈ వాతావరణ మార్పుని విశ్వసించడం లేదు. వాతావరణం మనం శిలాజ ఇంధనాలు మండించడం వల్ల, చెట్లను నరికివేయడం వల్ల ఈ వాతావరణంలో మార్పు వస్తుంది అన్నదాన్ని ఆయన విశ్వసించడం లేదు. ఇప్పుడు ఆయన అధ్యక్షుడై కూర్చున్నాడు కాబట్టి వాతావరణానికి సంబంధించి ఎలాంటి ఆయన సాయం చేయకపోవచ్చు. సో యాక్చువల్గా ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి వైదొలిగినాడు. ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసినాడు. ఆయన యునెస్కో నుంచి బయటికి వెళ్ళిపోయినాడు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటికి వెళ్ళిపోయినాడు. సో ఇప్పుడు మళ్ళీ ఆయన అధ్యక్షుడే కూర్చున్నాడు. మళ్ళీ అన్ని నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. శిలాజ ఇంధనాలు మండించడానికి విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వవచ్చు. సో ఇప్పుడు ఈ సాయం కూడా చేస్తాడా అంటే ఇంకా అనుమానమే. ఆయన దీనిపైన విశ్వాసం లేదు. ఓకే, సో ఈ విధంగా ఓకే అయితే మార్పులు బూటకొని వాదించే ట్రంప్ ప్రభుత్వం అధికారులకు రానుంది. దీంతో ఆ కొద్ది సాయమైనా అందేది ఇంకా అనుమానమే. రైట్, మరి పునరుత్పాదక శక్తి ఎంతవరకు పెంచాలనేది లక్ష్యం దీనికి. అంటే ప్రపంచంలో పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి సామర్థ్యాన్ని 2030 కల్లా 3 రెట్లు పెంచాలని COP29 లక్షిస్తుంది. సో అంటే రెన్యూబుల్ ఎనర్జీ అన్నమాట. సో సౌరశక్తి, అణుశక్తి, పవన శక్తి ఇలాంటివి ఇప్పుడు 1 యూనిట్ ఉంటే 3 యూనిట్లకు పోవాలా. రైట్, కానీ శిలాజన ఇంధన వినియోగం తగ్గించడానికి ప్రత్యేక తీర్మానం చేయలేదు. సో ఇక్కడ ఇది లక్ష్యం బాగుంది. పునరుత్పాదక శక్తిని మనం 3 రెట్లు పెంచాలంటున్నాం, కానీ ఎట్ ద సేమ్ టైం శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాలి. ఇవి తగ్గించాలి, అవి పెంచాలి. అవి పెంచుతూ ఇవి తగ్గించకపోతే ఆ ప్రయోజనం ఆశించినంత ఉంటుంది కాబట్టి ఆశించినంత ఉండదు. ఓకే, సో ఈ విధంగా మరి రైట్, దీనివల్ల సంపన్న దేశాలకు బొగ్గు చమురు యథేచ్ఛంగా వినియోగిస్తాయి. సో అంటే ఈ పునరుత్పాదక శక్తి నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ను నువ్వు ఇంత తగ్గించాలని చెప్పలేదు కాబట్టి వాటిని విచ్చలవిడిగా వినియోగిస్తాయి. వాతావరణ నిరోధానికి సంపన్న వర్ధమాన దేశాలు ఒకతాటిపై నడవడం తప్పనిసరి అయింది. ఈ విషయంలో ఏకాభిప్రాయం లోపించడం COP29లో స్పష్టంగా కనిపించింది. ఈ దేశాలన్నీ ఒకటై ఉంటే అగ్రదేశాలను నిర్వహించగలిగేవాళ్ళు, అలా జరగలేదన్నమాట. సో ఇది మనకు COP29 సదస్సుకు సంబంధించింది, చాలా ఇంపార్టెంట్. సో మనకు ఎస్ఏ రైటింగ్లో కానీ MCQస్లో కానీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు పార్లమెంట్ సమావేశాల తీరుకు సంబంధించిన కొంత డేటా ఈనాడు ఎడిటోరియల్లో వచ్చింది. సో ఇది మెయిన్స్కు బాగా ఉపయోగపడుతుంది, ప్రిలిమ్స్ కూడా ఉపయోగపడుతుంది. సో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మనకి ఇటీవల జరిగినాయి. అయితే ఇప్పుడు 70 సంవత్సరాలు పూర్తయింది మన రాజ్యాంగాన్ని ఆమోదింపజేసుకొని. అయితే ఇప్పుడు కూడా సభ్యులు నిరవధిక నిరసన నడుమ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఇక చట్టసభలకు ప్రభుత్వాలు జవాబుదారీతనం కావాలన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య అంతసూత్రానికి విలువ అనేది లేదు. సో మీకు ఇట్లా వచ్చింది అనుకోండి, ఇటీవలి కాలంలో పార్లమెంట్లో ఆరోగ్యవంతమైన చర్చలు జరగడం లేదు. దీనిపై మీ అభిప్రాయం చెప్పండినప్పుడు ఈ డేటాను కంపల్సరీ వినియోగించండి. వాస్తవం మన కళ్ళెదుట కనపడతా ఉంది. రైట్, దేశ సార్వభౌమాధికారానికి ప్రతీక అయిన పార్లమెంట్ కర్తవ్యం ఏంటి? సూక్ష్మ పరిశీలనలో భిన్నాభిప్రాయాలు కలబోతుంచి చట్టాలకు పురుడు పోయడమే కాదు. అంటే ఏం లేదు, ఇప్పుడు ప్రభుత్వం ఒక బిల్లు తేవాలని అంటారు. ఆ బిల్లు వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, వచ్చిన నష్టాలు ఏ విధంగా పూడ్చుకోగలము? లాభాలు అయితే అది ఎవరికి లాభాలు? కేవలం ఇప్పటికే ధనిక వర్గాలకు లాభమా, అందరికీ లాభం అవుతుందా? పర్యావరణానికి ఏ విధమైన నష్టం కలుగుతుంది? అన్ని కోణాల్లో ఆలోచించాలి. రైట్,
సో అట్లాంటివి జరగడం లేదు. అండ్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పాలిస్తుందో లేదో కనిపెట్టుకొని ఉండాల్సింది పార్లమెంటే. పార్లమెంట్ ఎట్లా ఉంటుందంటే ప్రతిపక్షాలు అక్కడే ఉంటాయి, నిలదీయొచ్చు ప్రభుత్వాన్ని, మీరు ఇది చేస్తున్నారు, ఇది తప్పు అని. లైక్ గట్టిగా గందరగోళంగా అల్లరి చేయడం, అరవడం, మైకులు విరగొట్టడం, స్పీకర్ పొడిని చుట్టుముట్టడం వల్ల సభ వాయిదా పడుతుంది, అంతకు మించి ఏం జరగదు. అదే వాళ్ళు కాంక్రీట్గా చెప్పగలిగితే, సో మీరు ఇది చేస్తున్నారు, ఇది తప్పు మార్గం, ఇది సరైన మార్గం, ఇలా మార్చండి మీరు ఆ బిల్లుని, మేము మద్దతు ఇస్తాం, ఆ విధంగా చెప్పలేకపోతున్నాయి. సో రైట్. అండ్ పార్లమెంట్లోనే ఇవన్నీ జరగాలి కాబట్టి ప్రజాస్వామ్యానికి ఒక దేవాలయం లాంటిది. మరి గతంలో ఎలా ఉంటుంది, 1952 నుంచి 70 మధ్యలో, అంటే 1వ లోక్సభ, 2వ లోక్సభ, 3వ లోక్సభ, దాదాపు 4వ లోక్సభ, ఏడాదికి సగటున 121 డేస్ భేటీ అయింది లోక్సభ, అంటే 3 వంతు రోజులు. కాబట్టి ప్రజా సమస్యలు అన్నీ బయటకు వచ్చేవి. 2000 తర్వాత సంవత్సరానికి 68 రోజులే, సగం రోజులకు వచ్చేసింది దాదాపుగా. అంటే ఓకే, గతంలో ఎక్కువసార్లు జరిగితే ఎక్కువ సమస్యలు బయటకు వచ్చేవి, ఇప్పుడు ఆ సమస్యలు అనేవి బయటికి రావడం లేదు. రైట్. సో 17వ లోక్సభ 2019-24లో కేవలం 55 రోజులు మాత్రమే కొలువు తీరింది. అంటే ఇందులో మనం కరోనా కూడా ఒకటి ఉన్నది, బట్ మరీ దారుణం అనమాట, 55 డేస్ మాత్రమే కొలువు తీరింది. తగ్గుతున్న భేటీల సంఖ్యకు సమాంతరంగా అనవసర ఆందోళనలు, సో చెప్పినాను కదా, అక్కడ చర్చ కంటే ఎక్కువగా ఆందోళనలు జరుగుతున్నాయి, ప్రజాస్వరాలను ప్రతిధ్వనింపజేయని వ్యర్థ వాగ్ యుద్ధాలతో. సో ఎవరో అన్నారు, క్షమాపణలు చెప్పేదాకా మేము సభను నడవనీయము అనే పద్ధతి అన్నమాట. కొన్ని సందర్భాల్లో ఇది పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో ఉద్దేశపూర్వకంగా చర్చ జరగకూడదని చెప్పి ఈ విధంగా పరుష వ్యాఖ్యలు చేసి సభను తప్పుదో పట్టించిన దాఖలాలు కూడా ఉన్నాయని చెప్పి కొంతమంది రాజ్యాంగవేత్తలు కూడా చెప్తా ఉన్నారు మనకు. రైట్. సో మరి తమను తామే పరిపాలించుకోవాలన్న ప్రజాభిష్టంలోంచి ఊపిరి పోసుకున్న ప్రజాస్వామ్యం అది రైట్ ఈ విధంగా పై మెరుగులతో కాకుండా ప్రజాప్రతినిధులుగా చట్టసభగా మారాలి అని అంటే పెద్ద ఎత్తున చర్చలు జరగాలి, ముఖ్యంగా స్థాయి సంఘాల పాత్ర పెరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూకే లాంటి దేశాల్లో దాదాపుగా ద్రవ్యేతర బిల్లులు అన్నింటినీ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపుతారు. పార్లమెంటరీ కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది, ఇంతకుముందు నేను చెప్పిన యాంగిల్స్ ఉంటాయన్నమాట. రైట్. ఈ చట్టం అయితే పేద వర్గాలకు ఎలా అవుతుంది, పేద సామాజిక వర్గాలకు ఎలా ప్రయోజనం ఉంటుంది, ఓకే, ధనికులకు లాభమా, ఎంత మేరకు లాభం, అండ్ పర్యావరణ నష్టం ఏ విధంగా ఉంటుంది, ఈ నష్టాలుంటే ఏ విధంగా భర్తీ చేస్తారు, ఇలాంటి అన్ని కోణాల్లో మనకి పార్లమెంటరీ కమిటీలను చూస్తారనమాట. అయితే మన దేశంలో 2004 తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లులో 45% మాత్రమే స్థాయి సంఘాలకు వెళ్తాయి, 40%. మిగతావన్నీ బిల్లు నేరుగా ప్రభుత్వాలే ఆమోదించేలా జాగ్రత్త పడతా ఉన్నాయి. రైట్. సో ఈ విధంగా చేయడం వల్ల మనకు ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యం, ఆరోగ్యవంతమైన చర్చలు రానంత కాలము పరిపూర్ణ ప్రజాస్వామ్యం ప్రజలకు ఇవ్వడం సాధ్యం కాదు. సో ఈ విధంగా కంక్లూడ్ అనేది చేయవచ్చు. సో ఇవి ఈరోజు మనకు ఎడిటోరియల్కి సంబంధించిన ఇష్యూస్. మరి ఇతర అంశాలతో నెక్స్ట్ సెషన్లో ఓకే డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.